షలోం షలోం అనగా మీకు సమాధానము కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్యము సామెతలు 15వ అధ్యాయము 7వ వచనం. జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును, బుద్ధిహీనుల మనసు స్థిరమైనది కాదు. దేవుడిచ్చే జ్ఞానము ఎంతో విలువైనది, ఘనమైనది. అటువంటి వారు చేసే ఆలోచనలు నిష్కల్మషమై తన చుట్టూ ఉన్నవారికి, తన ఇంటి వారికి సహాయము చేసేవిలాగా ఉంటాయి. లోకమిచ్చే జ్ఞానము స్వార్థపూరితమై ఉంటుంది. అటువంటి వారు ఒక మాట చెప్పినా, ఒక మాట ఇచ్చినా నిలకడగా ఉండలేరు. సమయాన్ని బట్టి, సందర్భాన్ని బట్టి, అవకాశాన్ని బట్టి వారి మాటలు మార్చివేస్తూ ఉంటారు. ఇచ్చిన మాట మీద నిలబడలేక, మనస్సు స్థిమితము లేక, శాంతి లేక, సమాధానము లేక జీవిస్తుంటారు. అయితే జ్ఞానము కలవారు మాటలాడే మాటలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయి. చాలామందికి ఈ రోజుల్లో జ్ఞానము కలిగి ఒక మంచి మాట చెబితే నచ్చని రోజులు. మాకన్నీ తెలుసు కదా, మాకెందుకు చెబుతున్నారు? నేనేమైనా తక్కువ? నాకు ఆ మాత్రం తెలీదా? నేను చేయలేనా? నేను ఆలోచించలేనా? నేను వీళ్ళకన్నా ఎక్కువగా ఆలోచించగలను. నువ్వు చెప్పేదన్నీ నాకు ముందే తెలుసు. నువ్వు నాకు చెప్పనవసరం లేదు. నువ్వు చెప్తే నేను వినేదేంటి? ఇలాంటి మనస్సు కలిగిన వారు జ్ఞానుల మాటలను అంగీకరించలేరు. సరికదా, ద్వేషించే రోజుల్లో మనం జీవిస్తున్నాం. అయినను భయపడవలసిన అవసరం లేదు. దేవుడు తోడుగా ఉండగా ఆయన ఇచ్చిన జ్ఞానమును అనుసరించి పాము వలె వివేచన, పామురము వలె నిష్కల్ముషము కలిగి జీవిస్తూ వారి నోట నుంచి వచ్చే ప్రతి మాట విలువైన ముత్యము వలె ఉంటుంది. దానిని అంగీకరించిన వారి జీవితం ఆశీర్వాదకరంగా ఉంటుంది. లోకజ్ఞానులు దానిని అంగీకరించలేదు, కానీ ఒక సమయము రానున్నది. ఆ సమయం వచ్చినప్పుడు వారి నిర్లక్ష్యానికి, స్వార్థానికి ప్రతిఫలం అనుభవించే దినం రానున్నది. కాబట్టి జ్ఞానుల వలె దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన ఇచ్చు జ్ఞానమును స్వతంత్రించుకొని ముందుకు అడుగులు వేయాలి. ప్రార్థన. దేవా, ఈ వాక్యం వినుచున్నవారు లోకజ్ఞానంతోనూ సొంత జ్ఞానముతోనూ కాకుండా నీవిచ్చు జ్ఞానముతో వారి పెదవులు తెరచునట్లు, వారికిని, వారి కుటుంబములకును, వారి చుట్టూ ఉన్న వారికిని చక్కని ఆలోచన చెప్పగలిగే వారిగా, ఆశీర్వాదాన్ని పొందుకొని ఆశీర్వాదాన్ని పంచేవారుగా ఉండునట్లు సహాయము దయచేయమని యేసు శక్తి కలిగిన నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్.